అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ కోసం ఖచ్చితంగా రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకు 5000 వరకు ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఏపీ డిఎస్సి సంబంధించి మనకు ఈ రోజు వచ్చిన పేపర్లోని కథనాంగా పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, ఎస్టర్డే మనకు కృష్ణా జిల్లాలో మనకు డిఎస్సి సంబంధించి మరొక అప్డేట్ అనేది మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియోలో అందిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ డిఎస్సి సంబంధించి మనకు 10,350 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. మనకు ఏబిపిఎస్సి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. మనకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్ విధానంలో మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మనకు జూలై 6 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు కూడా పరీక్ష ఫీజులు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 15 నుంచి హాల్ టికెట్ అనేది డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 24, 25, 26 తేదీలో మనకు రాత పరీక్షలు అయితే ఉంటాయి. ఆగస్టు 27న మనకు ప్రాథమిక కీ అని విడుదల చేసి ఆ రోజు నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు కూడా అభ్యంతరాలు అనేది స్వీకరిస్తారు. సెప్టెంబర్ 10న మనకు తుది కీ అనేది వస్తుంది. 15వ తారీఖున మనకు ఈ యొక్క ఫలితాలు అనేది రిలీజ్ అవుతాయి. ఈ నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 2061, లాంగ్వేజ్ పండిట్లో మనకు 251, పీఈటీలు 24, హెచ్జిటీలు 2290, మున్సిపల్ పోస్టులు 1448, మోడల్ స్కూల్ టీచర్లు 929, సంగీతం 58, కొత్తగా ఏర్పాటు చేసినవి 3290 పోస్టులు భర్తీ చేయనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో 10,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామని చెప్పి మనకు గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. సో మళ్ళా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మరొక 10,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ అంతేకాకుండా మనకు ఈ రోజు ఏపీటెట్ ఎగ్జామ్ అనేది మనకు జరగబోతుంది. సో ఓకే, మీ యొక్క ఎగ్జామ్కి 3,97,957 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 113 పరీక్ష కేంద్రాల్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది. 2 సెషన్స్ లో మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అంతేకాకుండా మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. మనం ఎగ్జామ్ రాసిన వెంటనే మన యొక్క ఫలితాలు అనేది తెలిసిపోతాయి. ఒకవేళ మీకు ఏమైనా సరే ప్రాబ్లమ్స్ కనుక ఎదురైనట్లయితే ఎగ్జామ్ హాల్లో ఇక్కడ మనకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తున్న 3 నెంబర్స్కి అయితే మీరు డయల్ చేయొచ్చు అనమాట. సో తప్పకుండా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్న ఖాళీల పరంగా విషయం పరిశీలించినట్లయితే జెడ్పీఆర్ ప్రభుత్వ పాఠశాల మనకు 4,626 పోస్టులు ఉన్నాయి. పురపాలికల్లో మనకు 1,448 ఉన్నాయి. మోడల్ పాఠశాలలో 929 ఉన్నాయి. కొత్తగా సృష్టించిన ఖాళీలు 3,290 ఉన్నాయి. సంగీతం 58 కాబట్టి మనకు ఈ విధంగా మనకు 10,351 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. అయితే మనకు ఇప్పుడు ఈనాడు పేపర్లో జెడ్పీఆర్ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన 4,626 ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జిల్లాల పరంగా ఖాళీల ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది కేవలం జెడ్పీ మరియు ప్రభుత్వ పాఠశాలలో ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ఒక విషయం అనేది గుర్తుంచుకోండి. ఇది మనకు ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. మనకు ఈనాడు పేపర్లో మనకు 11వ పేజీలో మనకు ఇచ్చినట్టున్నాడు. ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్ ని చెక్ చేయమని చెప్పి అక్కడ ఇచ్చారు కదా. సో అది క్లిక్ చేసినట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ లోకి తీసుకువెళ్తుంది. అండ్ అక్కడ మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పరిశీలించినట్లయితే అనంతపురంలో మనకు 689 పోస్టులు ఉన్నాయి. కర్నూలులో 560, తూర్పు గోదావరిలో 547, శ్రీకాకుళంలో 545, విశాఖపట్నంలో 519, ప్రకాశంలో 325, పశ్చిమ గోదావరిలో 256, నెల్లూరులో 240, చిత్తూరులో 240, మనకు విజయనగరంలో 230, గుంటూరులో 203, కడపలో 140, కృష్ణాలో 130. ఈ విధంగా మనకు జెడ్పీ ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలలో 4,626 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకేనా. ఇది కేవలం జెడ్పీ మరియు ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలకు మాకు సంబంధించింది. కొత్తగా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు. అదే మనకు డిఎస్సి నోటిఫికేషన్తో పాటుగా మరలా ఇస్తారంటే, ఎందుకంటే మనకు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి వాటిని సెపరేట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలంట. సో దానికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇది మాత్రం మనకు ఖచ్చితమైన సమాచారం అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాకి కూడా ఖాళీల పరంగా మనం చూడొచ్చు. సో ఓకేనా. సో ఈ విషయం మీకు బాగా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని తాజా సమాచారం కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్.